నమస్తే, వెల్కమ్ టు మహా డిబేట్. నేను భువన. ఏపీలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి పదే పదే మీటింగ్స్లో చెప్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అటువంటి ప్రభుత్వమే ఏపీలో జరుగుతున్నటువంటి అరాచకాలకి సంబంధించి పదే పదే వైసీపీకి సంబంధించిన నేతలకి వార్నింగ్ ఇచ్చే విధంగా కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే దాపురించింది. ముఖ్యంగా పోలీసుల విషయంలో వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు, ఎవరైనా కాంట్రాక్టర్స్ వస్తే వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి ఈ బెదిరింపులు ఇలా చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోవడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా ఎవరైనా కామెంట్స్ పెడితే వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నా ఒకలాగా మాట్లాడతారు, అధికారంలో లేకపోయినా ఇలా బెదిరించే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మరి ఏం జరగబోతుంది, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్ జన్మదినం సందర్భంగా రప్పా రప్పా అంటూ డైలాగులతో పాటు ఆయన చిత్రపటానికి రక్తాభిషేకం చేయడం, ఒక గర్భిణి ఇక్కడ క్రాకర్స్ కాల్చొద్దు సౌండ్ వస్తుంది అని చెప్పి అనంటే ఆవిడ కడుపులో తనడం, ఇలాంటివన్నీ అసలు ఎటువంటి పరిస్థితికి దారితీస్తాయి? ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులను ఏ విధంగా బాధ పెట్టారు, అలాగే అమరావతి ఉద్యమానికి సంబంధించి మహిళల్ని ఏ విధంగా అవమానించారు, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళని తన్నడం, అవమానించడం చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే అక్కడక్కడ మాత్రం అలానే అనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ రప్పా రప్పా డైలాగ్ ఎప్పుడైతే అనడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఈ డైలాగ్ అనేది రప్పా రప్పా అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యువత ఈ డైలాగ్ కి చాలా విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు అనిపిస్తుంది. 10th క్లాస్ నుంచి ఇంటర్ చదివే వాళ్ళ దాకా యువత ముఖ్యంగా ఈ డైలాగ్ని బాగా యూజ్ చేసుకోవడానికి ఫ్లెక్సీలు పెట్టి ప్రదర్శించడం కూడా మనం చూస్తున్నాం. సో యువతలో మార్పు తీసుకురావాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఒకరికి కఠినమైన శిక్షలు విధిస్తే కనుక అప్పుడు ఇంకొకరు భయపడి ఇలాంటి డైలాగులు అనడానికి కూడా మానేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజకీయాల్లో రౌడీజం చేసే శక్తులు, అరాచక శక్తులు పెరిగిపోతున్నాయి, వాటికి కఠిన శిక్షలు ఉంటాయి అని చెప్పి పదే పదే చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా రక్తాభిషేకం చేస్తే కనుక రాష్ట్ర బహిష్కరణ కూడా చేస్తాము అని చెప్పి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో పరిరక్షణ ఉంటేనే, గట్టి నిఘా ఉంటేనే మనకి పారిశ్రామికవేత్తలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తేనే వాళ్ళందరూ చేయగలరు. కానీ ఇక్కడ చూస్తుంటే కనుక బెదిరించి మళ్ళీ పబ్బం గడుపుకోవాలనే విధంగా కూడా కొంతమంది నేతలు పాల్పడుతూ ఉన్నారు. సో ఈ అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి ఫస్ట్ ఒకసారి ఈ రప్పా రప్పాకి సంబంధించి మహా న్యూస్ ఒక ప్రోమో కూడా చేసింది. ఒకసారి ఆ ప్రోమో చూద్దాం. ప్రోమో చూసిన తర్వాత గెస్టులతో మాట్లాడదాం. రప్పా రప్పా రంగులేద్దాం, రక్తపు టేరులు పారిద్దాం, మూగ జీవాలను బలి చేద్దాం, కత్తులు కొడవళ్లతో డాన్సులు చేద్దాం, జగనన్న అభిమానుల జాతర. ఆ పోస్టర్ల జన్మదినం జరుపుకోవచ్చు, నిషేధమైనటువంటి గొంతు బలి చేసి ఆ జంతువుని పైకి తీసి బ్లడ్ చల్లడం, అంటే సమాజాన్ని భ్రాంతులు చేయాలనుకుంటున్నారు. నాగరిక విలువల పాతర ఎట్ మహా న్యూస్. ఆకు రౌడీలను సపోర్ట్ చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీకి గుర్తించట్లేదు, ఒక రౌడీల సమూహంగా అనిపిస్తుంది ఒకసారి. సో ఇవాళ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బాలకోటి గారు, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్, అలాగే బండారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, రజనీ గారు అడ్వకేట్, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. బాలకోటి గారు గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. బాలకోటి గారు గుడ్ మార్నింగ్, నమస్తే.
గుడ్ మార్నింగ్, నమస్తే మేడం. యా ఓకేనా? సార్ వినిపిస్తుంది సార్. సార్ నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రక్తానికి సంబంధించి ఏ విధంగా అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తాభిషేకం చేశారో దానికి సంబంధించి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ రప్ప డైలాగ్ అసలు ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ అది మాత్రం జనాల్లో నుంచి పోవటం లేదు సార్. దానికన్నా గోవింద అనుకున్నా కనీసం పుణ్యమన్నా వస్తుంది. ఈ రప్ప ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఏమంటారు సార్? భువన గారు నమస్తే. వంశీ గారికి అలాగే రవికిరణ్ గారికి కూడా నమస్కారాలు. భువన గారు, ఆయన చరిత్రే రక్త చరిత్ర కాబట్టి రక్తాభిషేకమే అవసరం. నిజానికి ఏంటంటే మేడం, వైసీపీ పార్టీకి కానీ లేదా వైసీపీ పార్టీ సోషల్ మీడియాకి కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి కానీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, అంటే ఈ విధమైన పద్ధతిని ఏది రప్ప అని కానీ 2029లో మేము అధికారంలోకి రాగానే గంగానమ్మ జాతరలో పొటేలను నరికినట్టుగా నరికేస్తామని కానీ, లేదంటే పోలీసు వాళ్ళని కొట్టేస్తామని కానీ, గుడ్డలెప్పదీస్తామని కానీ, ఈ విధమైన ఒక పరిభాషని మరి ఎందుకు నాయకులు ఆహ్వానిస్తున్నారో, ఎందుకు ఇలాంటి పరిభాషను ముద్దు పెట్టుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మీ ద్వారా మాట్లాడుగుతాను మేడం. చట్టం పరిధిలో కొన్ని పనులు చేయాలి. చట్టం పరిధి దాటి ఏ పని చేసినా కూడా చట్టం ఊకోదు. నేను ఒక మాట అడుగుతాను భువన్ గారు, మనం ఒక బారు కత్తి పట్టుకొని రహదారి మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, పోలీసులు ఏమన్నా ఆకుపచ్చని జెండా ఊపుతారా మేడం? ఆపి ఎవడెవరు అని చెప్పేసి అని లాగి రెండు బీకుతారా? రహదారే కదా, మన కత్తే కదా అని చెప్పేసి అని లేదా ఒక మేక పుట్టేలు తీసుకెళ్తూ రహదారి మీద నరికేసామనుకోండి, పోలీసులు చూస్తూ ఊకుంటారా? నా దేహమే కదా అని చెప్పేసి నీ దేహం మీద గుడ్డలు లేకుండా నడుచుకుంటూ పోతున్నాం అనుకోండి, పోలీసులు ఊకుంటారండి? అంటే ఒక తప్పుడు యొక్క భావజాలాన్ని, ఒక అశాంతి పరిస్థితిని రాష్ట్రంలో కలిగిస్తే ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కనిపించకుండా పోతుంది. ప్రభుత్వం పడుతున్న కష్టం, లేదా పరిశ్రమలు తీసుకురావటం కానీ, రాజధాని నిర్మితం కానీ, లేదా అభివృద్ధి పనులు కానీ, లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయటంలో కానీ, ఇవన్నీ కూడా కనుమరుగు కావాలంటే, లేదు అంటే వైసీపీ పార్టీ కానీ మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన ఆనాటి పరిపాలన తీరుతెన్నులను కానీ, ఈనాటి మాటలను కానీ కనుమరుగు చేసుకోవటం కోసం ఒక రహస్య ఎత్తుగడతో చూస్తున్న పని అండి. కాబట్టే లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చినా, లేదా బాధపడ్డా, పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డా, నిన్న ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఇలాంటి రాజకీయ ముసుగు కలిగిన రౌడీలను నగర బహిష్కరణ చేయాలి, రాష్ట్ర బహిష్కరణ చేయాలి అన్న మాట ముఖ్యమంత్రి గారు అన్నారు. నేను అడుగుతున్నాను మేడం, తప్పనిసరిగా రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను, సాధారణమైన రౌడీనైతే మనం ఎలా అయితే మనం నగర బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ ఎట్లయితే చేస్తామో, వీళ్ళకి ఏంటంటే ఆ ముసుగు ఒక ప్రజాస్వామిక ముసుగు. మాదొక రాజకీయ పార్టీ, మేము ప్రజల కోసం ఉంటామని చెప్పేసి చెప్పుకుంటూ ఈ విధంగా అరాచకం చేసే వాళ్ళని కూడా ఎందుకు నగర బహిష్కరణ చేయకూడదు? నేను నిన్న మొన్న కూడా మాట్లాడాను మేడం. ఇప్పుడు ఆయుధాలు పట్టుకున్న పార్టీలని ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వాలు కానీ నిషేధిస్తున్నాయి కదా. ఆయుధాలను నమ్ముకొని ఆయుధాలతో అధికారంలోకి వస్తామన్న తీవ్రవాద పార్టీలను కానీ, తాలిబాన్ లాంటి పార్టీలను కానీ ఎలా అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండి, చట్టాలు అప్రమత్తంగా ఉండి కట్టడి చేస్తున్నాయో, వీళ్ళు కూడా ఆయుధాలతో మేము అధికారంలోకి వస్తాం, మేము 29లోకి రాగానే ఆయుధాలని ఉపయోగిస్తాం, మేము చంపేస్తాం అనే మాట మాట్లాడుతున్న వాళ్ళను కూడా ఎన్నికల కమిషన్ నోటీస్ ఇవ్వాలి మేడం. అసలు వీళ్ళ గుర్తింపును కూడా రద్దు చేయాలి. రాజకీయ పార్టీ కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందని ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు ఇప్పటి నుంచే. మరి తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ జరగాలండి. లేదు అంటే ప్రజలు సామూహికంగా బహిష్కరించాలి. నేను మాట్లాడుతాను మేడం, అసలు మేడం పుట్టినరోజు సందర్భంగా రక్తాన్ని ముఖానికి అద్దుకుంటారా మేడం? అసలు నేను అడుగుతున్నాను మేడం, ఆ రోజా గారికి కానీ, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ, ఆ పేర్ని నాని గారికి కానీ అసలు కించిత్తు అవగాహన కానీ బుద్ధి కానీ ఉందండి? కనీసం మందలించాలి కదండి. పైపెచ్చు నువ్వేవో పుట్టినరోజు జరుపుకుంటావా?
నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నిన్ను అభిమానించే కార్యకర్తలు లేదా బడుగులు, బలహీనులు, ఎస్సీలు, ఎస్టీలు జైలుకు పోవాలా? నేను ఒక మాట అడుగుతాను మేడం గారు, పుట్టిన బిడ్డకి అమ్మ అని నేర్పితే అమ్మ అంటాడు, నీ అమ్మ అంటే నీ అమ్మ అంటాడు, తాత అని నేర్పితే తాత అంటాడు, పీత అని నేర్పితే పీత అని అంటాడు. బడిలో బడిపంతులు కూడా పలకా బలపమని నేర్పాలి. పలకని బలపమని, బలపాన్ని పలక అని చెప్పి నేర్పితే కూడా అలాగనే ఉంటుంది. ఈ వైసీపీ పార్టీ రాష్ట్రంలో కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ లేదా రాష్ట్ర ప్రజలు కానీ ఏం సందేశం ఇస్తుంది? ఏం సందేశం ఇస్తుందండి? తప్పుడు సందేశమే కదా. ఇప్పుడు నువ్వు సమాజంలో మంచిని ప్రేరేపించాలి, మంచిని ప్రోత్సహించాలి. నేను ఒక మాట అడుగుతున్నాను మేడం, మీ మీద ఏదన్నా తప్పులు జరిగితే విచారణ జరుగుతున్నాయి. మీరు చెప్పారు పరకామణిలో చాలా చిన్న నేరం జరిగిందని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి దేవదేవుడి సొమ్ము కొట్టేయటం చిన్న నేరం, ఎందుకంటే ఎన్నో సొమ్ములు కొట్టేశారు కాబట్టి చిన్న నేరమే. అయినా విచారణలో పోతున్నారు, కేసులు మీరు వేస్తున్నారు, ప్రజల్లో మీరు చెప్తూ ఉన్నారు. అది చెప్పుకోవాల్సిందే తప్ప ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి చేస్తే నేను భువన్ గారు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏదైతే మనం తీసుకొచ్చి కాపాడుకుంటున్నామో, అమరావతి ఏదైతే కాపాడుకుంటున్నామో, పోలవరం ఏదైతే నిర్మించుకుంటున్నామో, శాంతి భద్రతను కూడా అలా కాపాడుకోగలగాలి. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో అభివృద్ధి జరగదు, అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండదు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇక నుంచి రప్ప అన్న ప్రతి వాడిని కూడా రఫాడించే విధంగానే ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితులు నో కాంప్రమైజేషన్ ఎట్ ఆల్. ప్రభుత్వం చేతులు కట్టుకోవటం ఏంటండి? ప్రభుత్వం చేతులు కట్టుకోవటం ఏంటి? ప్రభుత్వం ఎన్నుకోవటం ఏంటి? ఇటువంటి గ్యాంగ్ ని, ఈ రౌడీ బ్యాచ్ ని, రాజకీయ ముసుగులో ఉన్న ఈ రౌడీ బ్యాచ్ ని తప్పనిసరిగా అణిచివేయాల్సిన అవసరం అయితే ఉందండి. పాత బస్తీ అల్లర్లను అణిచివేసిన చంద్రబాబు నాయుడు గారికి, రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అణిచివేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఈ చోటా గ్యాంగ్ ఈ యొక్క ఆకు రౌడీలు పెద్ద లెక్కండి. తప్పనిసరిగా పోలీసులు కూడా దాన్ని దృష్టి పెట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని కత్తులు పట్టుకుంటే ఏదో మాకు న్యాయం జరిగిపోద్ది, ఏదో ఆనందపడిపోద్ది అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చట్టం చాలా సీరియస్ గా ఉంది, కన్నెర చేస్తుంది, జైలుకు పోతారు, జీవితాలు నాశనం అవుతాయి, కేసులు అవుతాయి, చదువులు పోతాయి, కొలువులు పోతాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉచ్చులో పడొద్దని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. రజని గారు గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే. మేడం నేను చివరిలో చెప్పనా? ఫస్ట్ యూ క్లారిటీ దిస్. అవునా? ఓకే, రైట్. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ డోనా గారు. యా, వంశీ గారు, అసలు ఈ విషయం గురించి మనం శాంతి భద్రతల గురించి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో చర్చల్లో మాట్లాడాము. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి భద్రత విషయంలో భరోసా కల్పించాల్సిన అవసరము, అలాగే ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా భద్రత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో కూడా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్పి ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పి కూడా అనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి చిన్న సందర్భాల్లో ఇలాంటి గొడవలు జరగడం, ఈ రప్ప డైలాగ్ తీసేసే విధంగా ముందైతే కఠిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఏమంటారు సార్? మేడం గుడ్ మార్నింగ్ మీకు, బాలకోటయ్య గారికి, రవికిరణ్ గారికి, రజనీ గారికి, మహాన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా. వాస్తవంగా దురదృష్టం మేడం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద మాట్లాడటం యాక్చువల్లీ దురదృష్టం. ఈ పాటికే 18 నెలలకే మొత్తం కంట్రోల్లోకి వచ్చి ఉండాల్సింది. కానీ ఈ రప్పాలు, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు, ఇవన్నీ చూస్తా ఉంటే మా మోటో ఒకటే అండి, జనసేన గారు కావచ్చు, బీజేపీ గారు కావచ్చు, మా మోటో ఏంటంటే సేఫెస్ట్ ఆంధ్రప్రదేశ్ కోసం మేము ప్రయత్నిస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే గాంజాని అరికట్టాలి. అందులో మేము ఒక రకంగా సక్సెస్ అయ్యామని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా 2019 నుండి 24 వరకు ఉన్నటువంటి గాంజా పరిస్థితులు ఇప్పుడు లేవు. దాదాపుగా 90% కంట్రోల్ అయింది. 10% కంట్రోల్ చేయడానికి కూడా మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు దాదాపుగా ఫలిస్తా ఉన్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు ఉన్నాడు కొండారెడ్డి విశాఖపట్నంలో, అతన్ని పట్టుకుంటే గాంజాను దాటి మిత్ అనేటటువంటి ఇంకో డ్రగ్ తో దొరికాడు.
సో రాష్ట్రంలో ఈ డ్రగ్స్ పార్టీ ఏదైతే కావచ్చు, లేదంటే ఈ రప్ప పార్టీ ఏదైతే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నడుస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ డ్రగ్స్ సప్లై చేస్తా గొడవలకి కారణాలు అవుతా ఇవి తిప్పుతా ఉన్నారు. ఒక్కటే విషయం మేడం, ఇందాక బాలకోటయ్య గారు చాలా సుదీర్ఘంగా చెప్పారు మేడం. ఇప్పుడు వాళ్ళ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారో తెలుసా అండి? మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడిలో A1 ముద్దాయి అయినటువంటి పానుగంటి చైతన్య వాళ్ళ విద్యార్థి విభాగం అధ్యక్షుడు. దాన్ని బట్టి క్లియర్ ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిస్తా ఉన్నాడంటే, ఎంత గొడవ చేస్తే, ఎంత శాంతి భద్రతలకి ఎంత విఘాతం కలిగిస్తే అంత పెద్ద పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తుంది అని చెప్పేటటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చాడు. పానుగంటి చైతన్య అనే వ్యక్తికి విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా అతన్ని ఎన్నుకొని వారు అధికారంలో ఉన్నప్పుడు గాంజా మత్తులో, మద్యం మత్తులో మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి మా పార్టీ కార్యకర్తలను ఇద్దరిని గాయపరిచి 307 అండి ఒక అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ పార్టీలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. సో ఇట్లాంటి ఇండికేషన్స్ అన్ని ఇచ్చి మీరు ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నేను అంత నెత్తిన పెట్టుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన ఇచ్చాడు. ఇక అది చూసి కార్యకర్తలు రెచ్చిపోతా ఉన్నారు. మొన్న అతని బర్త్డేకి ఎంతమంది కార్యకర్తలు జైలుకి వెళ్ళారు మేడం? కదిరిలో నడి రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్లారు. ఆ తర్వాత నల్లజర్ల మండలం గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడో అనంతపురంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉంటే వాళ్ళ కార్యకర్తలేమో ఏది చదువుకొని చదువురాని కార్యకర్తలు వీళ్ళందరూ రప్పాలని చెప్పేసి వాళ్ళని వీళ్ళని కొట్టి ఈరోజు జైళ్లలో ఉన్నారు. సో మా నాయకుల పుట్టినరోజులకు మేము రక్తదానాలు చేస్తా ఉంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి వీళ్ళు రక్తాభిషేకాలు చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ తప్పు. ఇట్లాంటి పరిస్థితులు మారాలి. లేదు ఇట్లాంటి పరిస్థితులు మారాలి. ఇట్లా చేస్తే ఈ రప్ప అంట రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు స్పందించారు. అండ్ ఆల్సో ఎప్పటి నుండో చెప్తా ఉన్నాం మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే జైలు పాలవుతారు. అది అధికారులతో సహా అన్ని రుజువైనవి. వాళ్ళ కార్యకర్తలది కూడా ఈరోజు అదే పరిస్థితి. వద్దు, చక్కగా ఇప్పుడు ఒకటి మేడం, వాళ్ళు రాసే పోస్టర్లు కూడా మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బాలకోటయ్య గారికి కూడా నేను షేర్ చేశా. అది నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అనేది వాళ్ళ ఉద్దేశం. ఒక పోస్టర్ మీద ఏంటంటే, ఒక పోస్టర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కత్తి పెట్టి నువ్వు సృష్టించే 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ అక్కడ రాసింది ఏంటంటే విధ్వంసం, సంగీత విద్వాంసుడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు. మళ్ళీ దగ్గరేమో మళ్ళీ ఇట్లాంటివి చదువు కూడా సరిగ్గా రానటువంటి వారు రాసేటటువంటి రాతలతోటి బ్యానర్లు వేయించి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ బ్యానర్లు వేసిన ప్రింటింగ్ ప్రెస్లకు కూడా నోటీసులు వెళ్తున్నాయి. ఏదైనా నీట్గా రాయండి, లేదంటే ఏదైనా సమాజానికి పనికొచ్చే రాయండి. కానీ 2029లో మేము వస్తే గంగమ్మ జాతర, రప్ప నువ్వు సృష్టించే విధ్వంసం, ఏనాకుడికి అడ్డం వస్తాడో రండి, ఇట్లాంటివి రాస్తే మీ ప్రింటింగ్ ప్రెస్లు కూడా సీజ్ అవుతాయని చెప్పేటటువంటి ఇండికేషన్ ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. ప్రింటింగ్ ప్రెస్ వారు కూడా బాధ్యతగా ఉండాలి. ఇట్లాంటి స్టేట్మెంట్లు కూడా ప్రింట్ అవ్వకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలిగించినా కానీ వాడు ఎంత తోడైనా కానీ వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. భువనా గారు రైట్. రవి గారు గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. నమస్కారం అండి. రవి గారు, సినిమా డైలాగుల్ని యువత చాలా ఎక్కువగా పట్టించుకుంటుంది. మనం ఒక డైలాగ్ చెప్పామంటే అది యువతలో ఏ విధంగా వెళుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఒక డైలాగ్ వచ్చే విధంగా రప్ప అంటూ రాయడం, ఇదంతా ఒక జనరేషన్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ చాలా ఎక్కువగా ఇలాంటి డైలాగ్స్కి చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు. అది కూడా ఆలోచించకుండా ఒక రాజకీయ ముసుగులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆ ప్రభావం ఎంత తీవ్రంగా సమాజం మీద ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? భువన గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్ కి, మహా టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన జెన్జీని ఏదో రకంగా రోడ్ల మీద తీసుకొచ్చి అరాచకం సృష్టించి ఈ ప్రభుత్వం మీద గద్దె దించే విధంగా, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఆయన కుట్ర చేస్తున్నారు. పోనీ ఆయన కుట్రలో తన సొంత పిల్లలను కూడా పోనీ ఇన్వాల్వ్ చేస్తున్నారంటే, తన సొంత పిల్లలేమో లండన్లో
పై చదువు చదువుకుంటారు, గోల్డ్ మెడల్ తెచ్చుకుంటారు, అత్యంత గొప్ప గొప్ప తెచ్చుకుంటారు, సంతోషం, అభినందనీయం. మరి వేరే వాళ్ళ పిల్లలు, నా పిల్లలు, మీ పిల్లలు ఏం చేయాలి? ఈ రఫా కత్తులు పెట్టి తిరగాల? అంటే మీకు ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలా? ఎందుకు యువతని నేను చూస్తున్నాను 21వ తారీఖు నుంచి ఇప్పుడు 27వ తారీఖు అండి, ఆ రోజులు అయిపోయింది. కనీసం ఇప్పటి వరకన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ ముఖ్య నేతలు, పెద్ద పెద్ద శుద్ధపూస కబులు చెప్పే విద్వాంసులు ఉన్నారు ఆ పార్టీలు, మరి ఎవరన్నా ఒక్కరన్నా వచ్చి గూడూరులో కత్తులు పట్టుకు తిరగటం తప్పు, జంతు బలుల నిషేధం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిషేధం ఇలా చేసి రక్త దానాలు ఓకే కానీ రక్త తర్పణాలు తప్పు, గర్భిణీ స్త్రీలు కొట్టడం తప్పు, ఫ్లెక్సులు పెట్టడం తప్పు అని ఏ ఒక్క మహానుభావుడు అని చెప్పాడండి? చెప్పలేదు కదా. నేను ఈ రోజు ఆ వైసీపీ పార్టీలో తిరుగుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు యొక్క కుటుంబాలకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు ఎందుకని మీ కుటుంబ సభ్యుల్ని అటువంటి పార్టీలోకి, అటువంటి హింసా ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీలోకి, హింసని ప్రోత్సహించే పార్టీలోకి, నేరాలను ప్రోత్సహించే పార్టీలోకి మీరు ఎందుకు పంపిస్తున్నారు? పార్టీ అంటే ఏంటి? రాజకీయ పార్టీలు అంటే సేవ మనందరికి సేవ చేయటానికి ఉన్నారు. భావి తరాలకి దిశానిర్దేశం చేయాలి. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే రాజకీయ పార్టీ నాయకులు అటువంటి భావజాలం ఉన్న నేతల పార్టీలో ఉండండి కావాలంటే. అంతేకాని ఇటువంటి నేతలు ఉన్న పార్టీలు మీరెందుకు పెడుతున్నారు? అటువంటి పార్టీలో మీ కుటుంబ సభ్యులు, మీ అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, భార్య, భర్త ఉండి రేపు మాకు జైలుకు పోటాక, జగన్ అంటే జైలు, జగన్ జైలుకు పర్యాయపదం. కనీసం మీరన్నా ఒకసారి ఆలోచించండి. ఇది పద్ధత? ఇది సమాజ నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుందా? ఇటువంటి ధోరణి జన్జీని తప్పుదారులు పట్టించే విధంగా మన పిల్లల్ని, పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పిల్లల్ని తప్పుదోవ పట్టించి, జైలు పట్టించి, నగర బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ చేసే విధంగా చేసి, ఆయన మాత్రం ఆయన యలంకలో రాష్ట్ర బహిష్కరణ స్వయం బహిష్కరించి ఎటు తెలియదు కానీ యలంకలో ఉంటారు, తన పిల్లలు మాత్రం లండన్ లో ఉంటారు, తన భార్య మాత్రం ఎక్కడో ఉంటారు. వాళ్ళందరూ విలాసవంతమైన జీలో కోటాను కోట్లు పోగించారు, విలాసవంతమైన ప్యాలెస్ లో ఉంటారు. మన పిల్లలు మాత్రం నగర బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ, దేశ బహిష్కరణలో ఉంటారా? ఇటువంటి నేతలు, ఇటువంటి భావజాలం ఉన్న పార్టీలు మనం ఉండాలా? పుట్టినరోజు మనం కూడా జరుపుకుంటామమ్మా మన ఇళ్ళలో. ఎలా జరుపుకుంటాం? మన కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకుంటాం. ఓ పిండి వంటకు చేసుకుంటాం, లేదా పాయసం వండుకుంటాం, అయితే మంచి స్వీట్ వండుకుంటాం, పంచుకుంటాం, మనకి అందరికి ఇస్తాం. ఇదేంటి పైశాచికంగా చేసే వ్యక్తులు చేస్తుంటే చేసిన దాన్ని తప్పని కూడా అంటారు నాయకుడు. రక్తదానం, మనందరూ రక్తదానం చేస్తాం. మన నాయకులు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ మనందరూ ఏం చేస్తాం? సేవ కార్యక్రమాలు చేస్తాం, రక్తదానం చేస్తాం కానీ రక్తాభిషేకం చేయం. రక్తదానం చేస్తాం, రెడ్ క్రాస్ కి ఇస్తాం, లేకపోతే రోటరీ బ్లడ్ బ్యాంక్ ఇస్తాం. ఇదే రక్త తరపడే ఏంటి? మీలా రాక్షసుల నుంచి వంశం నుంచి వచ్చారు మీరేమన్నా? మానవుల దానవులా? దానికి ఖండించరేంటి? మీరు మనుషులేనా అని అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మనిషేనా అని అడుగుతున్నాను నేనండి. సో ఇది మానవత్వం. మనమేనా పాత రాతి యుగంలో ఉన్నావా? నాకు అర్థం కాదు. ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితంలో ఉన్నావా? ఒకరినొకరు నరుక్కొని అన్ని చేసి బట్టలు లేకుండా ఆకులు అలమగిరి రోజులో ఉన్నావా? నవీన భారతంలో ఉండి మీరేమో ఇన్ని వేల కోట్ల ఆస్తులు పోగేసి, ఎలాగోలా పోగేసి, ఎలాగోలా అధికారంలో రావాలి. మతాల మధ్య కొట్టలు నేర్పాలి, పెట్టాలి. ఏదైనా జరిగితే మతాల మధ్య, రాజమండ్రిలో మనం చూసాం పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏ రకంగా దాన్ని మలిచి వారి యొక్క పార్టీ విభాగ అధ్యక్షులు ఏ రకంగా దాన్ని రెచ్చగొట్టి హిందువులకి క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు, కులాల మధ్య ఘర్షణలు. ఈ రోజు ఈ పరిస్థితులు. సో ఇది ఉపేక్షించే పరిస్థితి. హై టైం అండి. 18 మాసాలుగా చూస్తున్నాం వీరి యొక్క ఆగడాలని. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని వాళ్ళ ఎజెండా. ప్రైమరీ ఎజెండా ఏంటంటే మాకు 11 స్థానాలు ప్రజలు ఇచ్చారు, దాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము, మేము ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని పడేయాలి. అది అరాచక సృష్టించో, ఏ రకంగా సృష్టించో, భయభ్రాంతులు చేసో, అధికారులు పనిచేయనివ్వకూడదు, పారిశ్రామికవేత్తలు రాకూడదు, ఎవరికి ఉద్యోగాలు, మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఇక్కడ ఏది జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు సాధారణ రాజకీయాలు చేసుకోండి, ఎవరు కాదని. ఎవరంటారు? ప్రజాస్వామ్యతంగా మీరు రాజకీయం చేయండి. మా ప్రభుత్వం తప్పులు చేస్తే దాని తప్పులు మీరు పద్ధతిగా దాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి ఆల్టర్నేటివ్ విధానం చెప్పండి, ప్రజలు ఖండించేయండి, వాళ్ళ మనసు గెలుచుకొని మళ్ళీ రండి కావాలండి అధికారంలోకి అని ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ మీరు దాని విరుద్ధంగా అరాచకం సృష్టిస్తాము, కత్తులతో తిరుగుతాము, గొడవలతో తిరుగుతాము, భయభ్రాంతులకు గురి చేస్తాము, అశాంతి సృష్టిస్తాము, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి చెందినవి, అలాగే మేము ఏదో రకంగా అధికారంలోకి వస్తాము అన్న భావన ఏదైతే మీరు మెసేజ్ ఏదైతే ప్రజలకు ఇస్తారు, ఇది మేము ప్రభుత్వం సహించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు
మాధవ్ గారు చెబితే పోలీసులు కదలటం కాదండి. నిన్న కూడా స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో మనం చాలా నిక్కచ్చిగా ఉండి తీరవలసిందే. ఇటువంటి వ్యక్తుల్ని యోగి బాబా ట్రీట్మెంట్ ఇచ్చి తీరవలసిందే. లేకపోతే చెయ్యి దాటి ఈ రోజు యూపీ బీహార్ సెట్ అయిపోయినాయి అండి. అద్భుతంగా అక్కడ నితీష్ కుమార్ గారి ప్రభుత్వంలో, అలాగే యోగి గారి ప్రభుత్వంలో అక్కడ ఒలుగుతున్నారు. ఇది అరాచకవాదులు ఒలుగుతున్నారు. ఓపెన్ గా చెప్తారు యోగి గారు అసెంబ్లీలో, ఆప్కో భీ వైసా హీ మిలేగా అంటారు. 2 రోజుల తర్వాత జరిగిపోతుంది. అలా స్పష్టంగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరందరూ కలిసి? తప్పనిసరిగా మా ప్రభుత్వం ఉపేక్షించదండి. పోలీసులు కూడా మీరేదో మాకేదో జీతాలు వస్తున్నాయి, తింటూ ఉంటున్నాం అన్నట్టు భావన దయచేసి ఎవరైతే కొంతమంది అలా అందరినీ అనట్లేదు, కొంతమంది అలా ఉండుండొచ్చు. తప్పనిసరిగా మీరు అలా చేయడానికి వీలేదు. ఈ సమాజాన్ని పరిరక్షించుకోవాలి బాధ్యత మనందరి మీద ఉంది, పోలీసుల మీద ఉంది, అందరి మీద ఉంది. తప్పనిసరిగా మన దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసే పనిలో ఉన్నాం. ఇటువంటి అరాచక శక్తులు మాత్రం ఉపేక్షించకూడదు భవన్ గారు. రైట్. రజనీ గారు, అసలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే ఇలాంటి రక్తాభిషేకం చేయడం, దానికి సంబంధించి ఇంతవరకు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు స్పందించకపోవడం, మరి మూగజీవాలని అంత దారుణంగా కట్ చేసి అభిషేకం చేసి ఇంతవరకు జంతు ప్రేమికులు కూడా ఎక్కడ స్పందించిన సందర్భం అయితే మనకు కనిపించలేదు మేడం. నమస్తే భువన గారు, మీకు ప్యానెల్ వారికి, మహాన్యూస్ వీక్షకులకి. ముందుగా చట్టాలు ఎలా ఉండాలి అంటే ఐపీసీ నుంచి బిఎన్ఎస్ అంటే మోడీ గారు వచ్చాక భారతీయ న్యాయ సంహిత చట్టాలని మారినాయి. అంటే సెక్షన్లు ఏమి అంటే అక్కడ ఒక సెక్షన్ వస్తే ఇక్కడ బిఎన్ఎస్ లో ఇంకో సెక్షన్ వచ్చింది, కానీ చట్టాలు ఏమి బలంగా లేవండి. చట్టాలు బలంగా లేనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అదే ఇన్ని రోజుల నుంచి మీరు డిస్కస్ చేసుకున్నారు. నో అంటే ఓన్లీ డైలాగ్స్, నో యాక్షన్. మనం వాళ్ళని ఏం చేయగలుగుతాం చెప్పండి? మనం మామూలుగా అది చట్టరీత్యా నేరం అని ఈ రోజు మీరు మీ అందరూ దూరం నుంచి చూస్తుంటారేమో, నేను తిరుపతిలో చదువుకున్నానండి. ప్రతిసారి గంగమ్మ జాతరకి రెగ్యులర్ గా నేను అర్ధరాత్రులు కూడా అక్కడే ఉంటానండి. అమ్మవారిని అలంకరిస్తారు ఆ మట్టితో. ఆ మట్టి ఇంత దొరికితే చాలని ఆ కొట్లాట్లోకి వెళ్లి మరి ఇంత మట్టి తెచ్చుకుని యూనివర్సిటీకి పరిగెట్టేదనండి. అప్పుడు పొటేళ్లు జాతర ఇలాగే మీరు సినిమాల్లో చూపించింది ఆస్ట్రీస్ అక్కడ పొటేళ్లు జరుగుతాయండి. కానీ మూడో కంటికి తెలియకుండా అంత రక్తాన్ని కూడా కడిగేస్తుంటారు, ఎవ్వరికి కనపడినవారు. ఎందుకంటే అది తప్పు అని, అది చట్ట విరుద్ధం అని, అలా చేయకూడదని మినిమం కామన్ సెన్స్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే అది తప్పు అని తెలుసు, కానీ అమ్మవారికి పొట్టేల్ని బలివ్వాల్సిందే అనే ఒకటి. అంటే తల్లి కోరుకుంటుంది రక్తాభిషేకం, మరి జగన్ గారు కోరుకుంటున్నారు ఆ రక్తాభిషేకాన్ని. అంటే అది మాకు అర్థం కాలేదండి. అంత 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 కట్టుదిట్టంగా చేసేది ఈ రోజు పబ్లిక్ గా రక్తాభిషేకం. అంటే మేము కూడా మంచి మంచి పథకాలు ఇచ్చినప్పుడు నాయకులకి పాలాభిషేకాలు చేస్తుంటారు మా వాళ్ళు కూడా. ఆ పాలు కింద పోతాయమ్మా అన్నా సరే లేదు లేదు అదొక సంతోషంతో ఎక్స్ప్రెస్ చేయడానికి పాలాభిషేకాలు చేస్తుంటారు. సో అలా చూసినాం. అంటే అది ఒక శాంతియుతం, ఇది ఒక రక్తపాతం. అంటే అది ఒక అహింసాతత్వం, ఇది ఒక హింసాతత్వం. సో ఈ రకంగా హింసని ప్రోత్సహిస్తున్నప్పుడు మరి చట్టాలు బలంగా ఉంటే ఈ పాటికి రప్ప అన్న వాళ్ళు, లేకపోతే ఈ మాదిరిగా రక్తాన్ని అభిషేకం చేసిన వాళ్ళు ఎప్పుడో శిక్షార్హులు. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తే అంటే యోగి గారు కూడా సడీ సప్పుడు లేకుండా చేసేస్తారు, కానీ ఆ ట్రీట్మెంట్ ఆ ఎన్కౌంటర్ కరెక్ట్ అని చెప్పే ధైర్యాన్ని ఎవరూ చేయలేరు. ఎందుకంటే మనం భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి. ఎన్కౌంటర్లు కరెక్ట్ అంటే ఇంకా చట్టాలు ఎందుకు, న్యాయ వ్యవస్థలు ఎందుకు, సుప్రీంకోర్టులు ఎందుకు, హ్యూమన్ రైట్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? సో కానీ అక్కడ మీకు తెలుసు సివిల్ డిస్ప్యూట్ కేసులో ఇక్కడ 10 ఏళ్లు జరుగుతుంది, 15 ఏళ్లు జరుగుతుంది. కేసు జడ్జిమెంట్ వచ్చాక ఈపీ వేయాలి, ఈపీ తర్వాత మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి అది పగలు కుట్టాలి. కానీ యూపీలో అలా ఉండదండి. అన్యాయంగా ఒకరు భూమిని ఒకరు ఆక్రమించేస్తే బుల్డోజర్ వచ్చేస్తుంది, అది ఇమ్మీడియట్ జస్టిస్. కానీ దాని మీద కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉండరు. వన్స్ కంప్లైంట్ ఇస్తే అది కూడా ఒక తప్పే. కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే ఒక సామెత ఊరికే పెట్టలేదు, ఇలాంటి వాళ్ళ కోసమే పెడతారు. అంటే ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం గారు తన విధి విధానాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఒక అటవీ శాఖలో కానీ, పర్యావరణ శాఖలో కానీ, పంచాయతీ శాఖలో ఎక్కడో ఉండే గూడెంలో ఒక 17 ఇళ్లు ఉన్నాయని మాకెవ్వరికి తెలియదండి. అన్న తెలుసుకుని అక్కడ లైట్లు ఇప్పించినాడు. ఆ దారి మార్గమే సరిలేదు, తను నడిచినప్పుడు ఇబ్బందిగా ఉంది, అప్పుడు వాళ్ళకి మాట ఇచ్చానని మళ్ళీ గుర్తు పెట్టుకొని వెళ్ళి అక్కడ రోడ్డు వేసినారు. తన పని తను చేసుకుంటుంటే ఈ మాదిరిగా రప్ప అంటూ జనాల్లోకి తీసుకెళ్లి టెండర్లు వేసిన వాళ్ళని భయపెట్టిస్తా, సప్త సముద్రాలు దాటి ఈడ్చుకొస్తా అంటూ అధికారులని పోలీసులని బట్టలు ఇప్పదీస్తా అంటే
మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిలోని లోపల ఉండేటటువంటి ఒరిజినాలిటీ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ బయటకు వచ్చి నిన్న ఆయన మాట్లాడింది ఇప్పుడు మన బీజేపీ నాయకులు పావులానే మాట్లాడినారు. ఆయన ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడేసినారు, ఇంకా స్ట్రాంగ్ గా. అది ఎలా ఉంటుందంటే నాకు కూడా ఇది మా అన్న ఒరిజినల్ ఇలాగే ఉండాలి అని అనుకున్నా. వెంటనే ఢిల్లీ నుంచి నాకు ఫోన్లు వచ్చేసింది. ఏంటమ్మా నువ్వు న్యాయవాదివి, ముందు నీ ఉనికి కోల్పోతున్నావు, చట్టాలు ఉండగా అసలు అలాంటి ఎన్కౌంటర్లు కరెక్ట్, మీకల్లా అదే కరెక్ట్, లేకపోతే కాలు వేలుకు వేలు అని మీ అన్న మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇవ్వవేంటంటే, సార్ వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు సార్, వాళ్ళు అలాగే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు సార్, అలాంటప్పుడు నాయకుడు అనేవాడు ఇలా నిలబడి నేనున్నాను నేను చూసుకుంటానని అలా అనాలి కదా అంటే, అది వేరమ్మా, అది వేరు, అలా అనకూడదు పబ్లిక్ మీటింగ్ లో, అన్కాన్స్టిట్యూషనల్ వర్డ్, వై డోంట్ యూ క్వశ్చన్ అంటే అలా అంటే మరి వీటికి పులి స్టాప్ పడదు కదా మేడం, నిజంగానే అంత చట్టబద్ధంగా వెళ్తే. ఓహో నాలో ఒక న్యాయవాది ఉంది, అన్నను అలా సపోర్ట్ చేయకూడదు, చట్టం ఒకటి ఉంటుంది, తప్పు చేసిన వాడికి జైల్లో వేయాలి, శిక్ష వేయాలి, కసపు కూడా ముసుగులేసి తీసుకెళ్లి 7 ఏళ్లు మేపి ఉరి తీశారు. పబ్లిక్ గా అతను వీళ్ళని చంపినాడని ఓపెన్ గా తెలిసిన, కానీ భారతదేశంలో నివసిస్తున్నందుకు చచ్చినట్టు చట్టాలని గౌరవించాల్సిందే అన్నప్పుడు నిన్నటి రోజు టీవీ డిబేట్ లో నేను కూడా నా అన్నకి కౌంటర్ ఇచ్చి అలా మాట్లాడకూడదు, అలా ఎలా మాట్లాడేస్తారు మీరు, చట్టాన్ని చేతిలో తీసుకొని రోడ్ల మీద నడిపించేస్తారా మీరు, అంకుశంలో రాజశేఖర్లు అనుకున్నారా? చట్టాలు ఇలాగే ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. మీరు ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు దయచేసి గౌరవించాల్సిందే, నచ్చినా నచ్చకపోయినా అనేటటువంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందండి. అప్పుడు అనిపించింది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినారు కానీ రాజకీయంలోకి ఎందుకు రాలేదబ్బా అనిపించింది. ఇప్పుడు కరెక్ట్ ఒక న్యాయవాది రాజకీయాలు ఎక్కువ చేయలేడేమోనండి. ఎక్కువ మంది అంటే ఒక స్మిత ప్రజ్ఞత గల వాళ్ళు చేయలేరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా చివరిలో బయటకు వచ్చినారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు కూడా కాంగ్రెస్, ఇండిపెండెంట్, లేకపోతే కమ్యూనిస్ట్ అంటూ ఇన్ని పార్టీలు మారేసినారు. తరిమేల నాయకరెడ్డి గారు అయితే ఎమ్మెల్యే పదవిని అసెంబ్లీ సాక్షిగా వదిలేసి వచ్చేసారు. అంటే దీని అర్థం ఏంటంటే రాజకీయం అంటే ఇలాగే చెయ్యాలి, మా అన్నలాగే చెయ్యాలి, వాళ్ళే కరెక్ట్, సొసైటీకి వాళ్ళే కరెక్ట్. కానీ చట్టాలు ఒకటి ఉంటాయి, ఖచ్చితంగా గౌరవించాల్సిందే. అలా రోడ్డు మీదకి తీసుకువెళ్ళి నడిపించడం అనేది చట్ట విరుద్ధం అండి. గంజాయి తాగినోడు యూనిఫామ్ తో ఉండే కానిస్టేబుల్ మీద దాడి చేస్తే అది కరెక్టా? కానీ ఆ గంజాయి తాగినోడికి ఏం చేస్తాడో వాడికి తెలీదు. మరి వాడికి తెలీదు, మనం తాగినా అంతే అలాగే చేసేస్తాం. మరి ఆ గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళని, దాన్ని పెంచి పోషిస్తున్న వారిని, ఈ రోజుకి పండుతున్న అరకు పరిసర ప్రాంతాల్లో పంటని, అంటే తెలంగాణ వాళ్ళు మొత్తం జల్లెడేస్తే పంట అంతా ఎక్కడ దొరుకుతుందంటే మన ఆంధ్ర అని గత ప్రభుత్వంలో చూపించినారండి. ఇప్పుడు కొద్దిగా వంశీ గారు అన్నట్టు తగ్గించుకుంటూ వస్తున్నారు, కానీ అది చాలా కష్టం అయిపోతుంది. ఇంకా కూడా ఆయన అనుకున్నంత రేటులో తగ్గనే లేదు సార్. గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్ లో ప్రతి కేసులో మేము చూస్తున్నాం. తల్లిదండ్రులు భయభ్రాంతులు గురైపోతున్నారు. మీరు 18 ఏళ్ల పిల్లలు, 21 ఏళ్ల పిల్లల్ని రోడ్డు మీద పోలీసులు ర్యాలీస్ కుడుతుంటే ఆ తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. అరే మా పోరగాళ్ళు ఏం చేసినారా, సప్లై చేస్తున్న వాళ్ళని పట్టుకోండి, మిమ్మల్ని పంటేసిన వాళ్ళమేనా, 100 రూపాయలకు 200 రూపాయలకు కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఇలా పీకి అలా చేసేస్తుంటే వాళ్ళు జవసత్వాలు పోతున్నాయండి నిజంగా. అది ఏంటంటే ఒక్కొక్క తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ టీచర్, వాళ్ళ పిల్లలు ఇలా గంజాయికి అలవాటు అయిపోతున్నారని నా దగ్గరకు వచ్చి చెప్తుంటే, ఆ సీఎల్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే, ఆ ఫ్లైఓవర్ డౌన్ లో పెట్టండి, నిఘా పెట్టండి, ఎవరు ఆ సప్లై చేస్తుందంటే పసిపిల్లలతోనే సప్లై చేస్తూ మిగులు బొగులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అలా అలవాటు చేసి 2వ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్గొట్టి ఆ పిల్లలు అక్కడ తిరుగుతుంటే ఏం చెప్పాలి వీళ్ళకి కదా. వీళ్ళకి నిజంగా అలాంటి ట్రీట్మెంట్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ చట్టాలు ఒకటి ఉన్నాయి, ఖచ్చితంగా గౌరవించాలి, రెండిటిని ఈక్వల్ గా నడిపించుకురావాలి. అదో మీరు నేను ఇంకొకళ్ళు చేసేస్తే తప్పులేదు, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విలువలను కాపాడుతానంటూ, ఈ రోజు చట్టాలని కాపాడుతున్నట్టు ప్రమాణం చేసినటువంటి హోదాలో ఉన్న వ్యక్తులు దయచేసి చట్టాలని గౌరవించాల్సిందేనండి. ఎందుకంటే తప్పదు, అది తప్పదు. ఎందుకంటే ఈ రోజు యోగి గారు కూడా కరెక్ట్ అంటే, యోగి గారు ఎక్కడ కూడా ఎన్కౌంటర్ కరెక్ట్ అని చెప్పరు, 3వ కంటికి తెలియకుండా చేసేస్తారు. అదే మాదిరిగా చేయగలిగితే చెయ్యొచ్చేమో, కానీ పబ్లిక్ గా స్టేట్మెంట్లు అవతల రప్ప అనడం ఎంత తప్పో, కాలు చేయి ఇరగొడతానడం కూడా అంతే తప్పు. కానీ ఇంకేం చేయగలడు? వచ్చే టెండర్లు ఆపేస్తున్నారు, చేసే అభివృద్ధి ఆపేస్తున్నారు. ఎవడరా మీరు? మన రాష్ట్రమే కదా ఎదుగుతుంది, మంచి మీరు చేయండి, నన్ను చేయమనండి, మీరు చేసేది మీరు చేయండి, మీరు చేస్తే నేను పొగడలేదా? మీరు సచివాలయాలు పెడితే మేము తీసేసినామా? ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి, వదిలేసినాం కదా, మంచిది, దీనివల్ల ఉద్యోగాలు వచ్చినాయి, పబ్లిక్ కి
దగ్గర అవుతున్నాయి అనే కదా. ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఎవరన్నా ఆపేసినారా? మంచి పథకాన్ని కంటిన్యూ చేసినారుగా. టిట్కో ఇళ్ళు ఇవ్వచ్చు కదా. మళ్ళీ సెంటు భూమిలో ఇళ్ళు, గజం భూమిలో ఇళ్ళు అంటూ మీరు పెట్టేసి పథకాలు భూములు కొట్టేస్తుంటే ఎంతవరకని చేయగలుగుతారు సార్? ఒక మనిషి ఆయుధం పట్టినవాడు ఆయుధంతోనే పోతాడనేది ఎంత సిద్ధాంతమో, ఒక ఆదర్శంతో వచ్చినవాడు, ఒక ఆశయంతో వచ్చినవాడు ఆవేశాన్ని నడుచుకుంటే మాత్రమే రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తుందండి. ఎందుకంటే ఖచ్చితంగా మనము ముందు ఉనికి న్యాయవాదులు, దాని తర్వాతే ఈ రాజకీయాలు కానీ ఇంకోటి కానీ. సో మా చట్టాలని గౌరవించాల్సిందే, ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి అని దయచేసి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానండి. అవతల వాడు రప్ప అన్నాడని మనం కూడా అలా అనడం కరెక్ట్ కాదేమో. ఒక్కసారి ప్రతి స్లిప్ అవరు అలాంటి వాళ్ళు కూడా యోగి ట్రీట్మెంట్ కరెక్ట్ అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇలాగే ఉన్న రజనీ గారు వీళ్ళకి అమ్మాయి అని కథలు చెప్తే ఎక్కవు అని. ఇందాక నేను ఒక చిన్న స్టోరీకి బహుశా బాల్కోటి గారికి తెలిసి ఉండాలేమో, ఆవిడ కైకేయి దశరథ మహారాజుకి వరాలు అడిగేటప్పుడు ఒక రాజు గురించి చెప్తుంది. ఆ రాజు ఎవరా అని ఇప్పుడు ఒక 5 బ్రాహ్మిన్స్ కి ఫోన్ చేసినాను. నేను మర్చిపోయాను, అంత ముందు నోట్సులు రాసేదాన్ని, కథలుగా తరిమెల నాగిరెడ్డి గారి గురించి రాసేదాన్ని, మురుకుల రామకృష్ణ గారి గురించి రాసేదాన్ని. ఆ కథ నాకు గుర్తుకు రాలా, పేరు నాకు గుర్తుకు రాలా. అంటే అంతరించిపోయినాయి అన్నమాట చరిత్రలు. వాళ్ళు 5 ఫోన్ చేస్తే వాళ్ళకి గుర్తుకు రాలా. అరే ఏంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మన సొసైటీ? ఒక గొప్ప రాజు గురించి చెప్పిందంటే రాజు పేరు నాకు స్ట్రైక్ అవుట్ లేదు, కానీ ఆయన ఒక గద్ద పాము ఎగురుతుంటే ఆ పాముని కాపాడడానికి గద్దనిందంటే మాంసం తినాలంటే తొడని కోసి ఇచ్చాడట రాజు. తొడని కోసి ఇచ్చినాడంట, ఇంకా సరిపోలేదు, ఇంకా 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 అని కొలత వేస్తుంటే అతని ప్రాణమే పోయిందంట. రాజు అంటే ధర్మరాజు, రాజు అంటే హరిశ్చంద్ర మహారాజు. అంటే యుద్ధం చేసినోడు రాజు కాదండి, మాట కోసం రాజ్యాలే వదిలేసినోడు రాజు అన్నట్టుగా గౌతమ్ బుద్ధులు. వీళ్ళని పోల్చుకుంటామేమో. కొంచెం దయచేసి నాయకులు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. రైట్, ఈ రోజు చాలా ఆవేశంగా రజనీ గారు చట్టాన్ని గౌరవించాలని చెప్పి తెలియజేశారండి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఈ గారు చెప్పిన దాంట్లో చట్టాల గురించి గౌరవించాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. సో మనందరికీ కూడా చట్టం అంటే గౌరవం ఉంది, గౌరవించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. అయినప్పటికీ కూడా దీనిని చేతగానితనంగా తీసుకునే విధంగా కూడా వేరే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసమే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది అని చెప్పకుండా మాటల ప్రభుత్వంగా చేతుల ప్రభుత్వం అని చూపించాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఏమంటారు? భువన గారు, అమ్మని అమ్మ అని పిలవటానికి చట్టం అక్కర్లేదండి, నాన్నని నాన్న అని పిలవటానికి చట్టం అక్కర్లేదండి, చెల్లిని చెల్లి అని పిలవటానికి రాజ్యాంగంతో పని అక్కర్లేదండి. ఈ సమాజం రాజ్యాంగ నిర్మాణం కంటే ఈ సమాజం ఒక బుద్ధి నేర్పిందండి. ఒక వ్యక్తి ఒక భార్యనే కలిగి ఉండాలని చెప్పి రాజ్యాంగం నేర్పిందా, సమాజం నేర్పిందా? మనిషి బట్టలు కట్టుకోవాలని చెప్పి సమాజం నేర్పిందా, రాజ్యాంగం నేర్పిందా? ఈ సమాజంలో ఒక నడక ఉంది, ఆ నడక నడవమంటున్నాం. పందుల్లాగో పశువుల్లాగో దున్నపోతుల్లాగో నడవద్దురా రాజకీయాలని చెప్తున్నాం. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కనుక ఇవ్వాలి అని అనుకుంటే ఓటమి ప్రభుత్వానికి 18 మాసాలు అక్కర్లేదండి, 6 మాసాల్లో మడతేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తన ఆవేదన చెప్పాడు. జరుగుతున్న పరిణామాలని వగచలేక బాధపడలేక ఈ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తన భావాన్ని చెప్పాడు తప్ప యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇద్దామని కాదు. ఇద్దామని అనుకుంటే ఈ రాష్ట్రంలో మీకు ఒక మాట చెప్తున్నాను, పరకామని కానీ దేవదేవుని అపవిత్ర కార్యక్రమాలు కానీ కల్తీ మద్యం కానీ లిక్కర్ స్కామ్ కానీ ఏం చేస్తుంది ప్రభుత్వం? సిట్ వేస్తుంది, ఏసీబీ చేస్తుంది, విచారణ చేస్తుంది. కింది కోర్టుకు పోతున్నారుగా, మధ్య కోర్టుకు పోతున్నారుగా, పై కోర్టుకు పోతున్నారుగా, వెసులుబాటు ఇచ్చారు కదా, సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తున్నారు కదా, నోటీస్ ఇస్తే మేము రాము, వారం తర్వాత వస్తాం వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతున్నారుగా పోలీసులు, ఆ వారం తర్వాత విచారిస్తున్నారుగా. ఎవరి మీదన్నా 3rd డిగ్రీ ప్రయోగించారండి, త్వరగా కిషోర్ లాగా ఉండన్న భర్తీ తీసుకుని కొట్టారండి. ప్రభుత్వం చట్టానికి లోబడే ఉంది నిజంగా. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వమే కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను మేడం మీ ద్వారా, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, క్యాబినెట్ చేయదు. ఈ ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి.
నేను చాలా త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో 100 పూలు వికసించనై 1000 ఆలోచనలు సంఘర్షించనని చైనా మావో చెప్పిన స్ఫూర్తితో నేను నా ఆంధ్రప్రదేశ్ సామాజిక మేధో మథన సదస్సులు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ రాష్ట్రాన్ని మేల్కొల్పాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలకి రక్తాలు రాశారో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బడుగుల నుంచి తగిన శాస్తి చెప్పాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే వలసి నష్టమయ్యేది ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి నష్టమేం లేదు, పవన్ కళ్యాణ్ గారికి నష్టమేం లేదు, లోకేష్ గారికి కూడా నష్టం లేదు. ఎవరు నష్టపోతారండి? ఒక రాజధాని లేకపోతే, ఒక పోలవరం లేకపోతే, ఒక పరిశ్రమలు లేకపోతే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నమైతే బడుగులు కదా నష్టపోయేది. జైలు కోరిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారు మనవడు పోయిందా, లేదా నా బహుజన బిడ్డ పోయిందా? ఎవరు పోయింది చెప్పండి? డాక్టర్ సుధాకర్ ఎవరండి? ఎవరు చనిపోతున్నారు? రాజధాని లేకపోతే అనుమతించింది ఎవరండి? రైతులు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులా? అంటే శాంతి భద్రతలు వికటిస్తే నష్టమయ్యేది రాష్ట్రం. ఈ రోజున మీకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టులు అక్కడే ఎందుకున్నారు? అభివృద్ధి లేదు కాబట్టి, వెనుకబడిన రాష్ట్రాలు కాబట్టి, గిరిజనులు ఆకర్షితులు అవుతారు కాబట్టి. ఈ రోజున మీకో నాకో అలాంటి తీవ్రవాద మాటలు చెప్తే మనం ఏం చెప్తాం? రాజ్యాంగం గురించి చెప్తాం, సమాజం గురించి చెప్తాం, ప్రజాస్వామ్యం గురించి చెప్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటమే కాదు, ఆయన రాజకీయ పార్టీని పెట్టాడు, రిపబ్లికన్ పార్టీ అని. ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు ఎంపీగా. ఈ రోజున రాజకీయ ముసుగులో జరుగుతున్న నేరగాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నేరగాళ్ళు వేరు, నేరగాళ్ళ చట్టం పట్టుకుంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ముసుగులో వైసీపీ గ్యాంగ్ చేస్తున్న దీనిని మాత్రం ప్రజల్లో ఎండగట్టాలండి. ఈ రోజు మీరు నేను మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం? పొద్దున్నే తినదరక్క మాట్లాడుతున్నామా? ఈ రాష్ట్రాన్ని మేల్కొల్పాలి. ఎవరి రక్తం రాస్తారండి ముఖాలకి? మీరు కత్తులు తీసుకొని రోడ్డు మీద, రహదారుల మీద మీరు నాట్యాలు చేస్తుంటే చట్టం చూస్తూ ఊకుంటుందా? ఎందుకు ఊకుంటుందండి? అలా ఊకుంటే ఏమవుతుంది? చట్టం ఎందుకుంది? ప్రభుత్వం ఎందుకుంది? పోలీసు ఎందుకుంది? నేను ఇందా చెప్పాను కదా, నా దేహమే కదా అని చెప్పి గుడ్డలు లేకుండా రోడ్డు మీద తిరిగితే ఊకుంటారండి? గుడ్డలు గట్టించిందంటారు. గుడ్డలు గట్టించినంత తిరగమనండి. అంటే నేను చెప్తున్నాను మేడం, ఇవి సినిమా డైలాగులు కాదు, వైసీపీ పార్టీ యొక్క సిద్ధాంతమే అది సిద్ధాంతమే. దీన్ని కట్టడి చేయాలి. కాబట్టే ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చినా, పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చినా, లోకేష్ గారికి కోపం వచ్చినా, నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను మేడం, కాసేపు రాజకీయ నాయకుల పేర్లు తీసి పక్కన పెట్టండి. మనం ఆలోచిద్దాం, ఇది ధర్మమా? నేను నరికేస్తాను 29లో విధ్వంసం చేస్తాము, మీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు లేదా ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నారంటే, వద్దా మాకు సంబంధం లేదనొద్దా, ఇది తప్పు అనొద్దా, ఏం చెప్తారండి మీరు కార్యకర్తలకే? ఊరి మీద బలి పశువులకు వదిలేస్తారా? కాబట్టి కట్టడి చెయ్యాలంటున్నాం. తప్పనిసరి కట్టడి చేసి తీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దానికి ఓకదంపుడుకి తాటాకు చప్పులకు కుందేలు బెదరవండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్కొక్కరి తోలు చేస్తారండి. తీసిండి కాదు. పాత బస్తీ అల్లర్లు అంటే ఏంటనుకుంటున్నారు? రాయలసీమ ఫ్యాక్షనిజం అంటే ఏమనుకుంటున్నారు? మహా నేరగాలని అదుపు చేసిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళంతా ఆకు రౌడీలు, ఈ చాకు రౌడీలు పెద్ద లెక్క. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పినా మీరు చెప్పినా ప్రజలు చైతన్యవంతం చేయాలి. అంతిమంగా ప్రజలు తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైట్ వంశీ గారు, ప్రతిసారి అసలు రాజకీయ లబ్ధి పొందే విధంగా కూడా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న తిరుపతి టికెట్ విషయాల గురించి ఎంత దారుణంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మేడం, ఇప్పుడు సెక్షన్ 111 BNS ఆర్గనైజ్డ్ క్రైమ్, వాళ్ళకి ఇదిగో ఈ విషయం మీద ఇట్లాంటి విష ప్రచారాలు చేయాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఆర్గనైజ్డ్గా వాళ్ళందరూ కూడా అదే ప్లాన్లో ఉంటారు, అదే చేస్తారు. నేను తిరుపతిలో ఏదో తొక్కిసలాట జరిగిపోయినట్టు, దానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్లుగా, సో ఇన్ని ఒకే వాళ్ళ సోషల్ మీడియా మొత్తం అదే రాస్తారు మేడం. అదొక వాళ్ళకు వచ్చేటటువంటి, ఇదివరకైతే అది ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి నుంచి వస్తా ఉందని చెప్పేసి ఆ వర రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మేము పోస్ట్ చేస్తాము అనేసి. సో ఇది సెక్షన్ 111 BNS. ఈ రోజు ఎందుకో నాకు రజనీ గారితో విభేదించాలనిపిస్తా ఉంది. సో
మరి పవన్ కళ్యాణ్ గారు ఊత పదం అండి, తాట తీస్తామన్నప్పుడు రజనీ గారు మరి ఆయన సమర్థించారు. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, యోగి ఆదిత్యనాథ్ తరహాలో ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రావాలి అని. వాస్తవంగా ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే అంతకంటే కఠినమైన ట్రీట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజల అభిష్టానం మేరకే నాయకుడు అన్నాడు ఆ మాట. రవికిరణ్ గారు కూడా ఇందాక అన్నారు, యోగి ఆదిత్యనాథ్ తరహా అంత దారుణంగా ట్రీట్ చేస్తే మళ్ళీ మానవ హక్కుల సంఘం వాళ్ళు వస్తారు సార్, మళ్ళీ యుద్ధం చేయడానికి ప్రభుత్వం ఈ విధంగా అవన్నీ కూడా ఫేస్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మానవ హక్కుల వాడికి గర్భిణిని కాలుతో తనిన వాడికి మానవ హక్కులు ఉంటాయా మేడం? వాడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తే తప్ప, జీపులో తీసుకెళ్లేవాడు నడిపించుకెళ్లారు, అదొకటే తేడా. జీపులో కోర్టుకు తీసుకెళ్లేవాడు రా బాబు నువ్వు నడువు కొంచెంసేపు అని చెప్పి నడిపించుకెళ్లారు రోడ్డు మీద. ఇప్పుడు రోడ్డు మీద ఒక గర్భిణిని కాలుతో తన్నోడికి మానవ హక్కులు అవన్నీ వస్తాయనంటే ఇక అదంతా సెకండరీ మేడం. ముందుగా రాష్ట్రం ఎడిపోతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు? 18 నెలలు వీళ్ళకి టైం ఇస్తే ఆ 18 నెలలు కూడా మారకుండా ఇంకా 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 కార్యకర్తల కార్ల కింద చంపేసి ఈరోజు పుట్టినరోజు వేడుకలకి ఇందాక రవికిరణ్ గారు అన్నట్టు వాళ్ళ పిల్లలిద్దరేమో లండన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెక్యూరిటీతో చదువుకోవాలి, వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్ సెంట్రీ గార్డ్ సెక్యూరిటీలో జైలులలో ఉండాలి. ఇట్లాంటి పరిస్థితులు మారాలి కదా. ఇప్పుడు వాడిని చూసి ఆగిపోతాయి కదా మేడం. అవును, వాడిని చూసి ఆగిపోతాయి కదా. ఇప్పుడు అమ్మో మనల్ని కూడా ఇలా చేస్తారు, ఇలా తీసుకెళ్తారు, తప్పు వాళ్ళు చేసిన తప్పు అనేటటువంటిది వస్తుంది కదా. సరే వాడికి ఇక ఎందుకో నాకు కరెక్ట్ కాదు అని అనిపిస్తా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊత పదం తాట తీస్తా అంటారు మేడం, మరి పదం ఉంటుంది కదండి. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తాట తీస్తామని చెప్పి అది చెప్పారు. ఇప్పుడు వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ తరహాలో ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కావాలి అని 18 నెలల తర్వాత చెప్పారు అని అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది మేడం? వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్స్ లోకి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద కాల్చి చంపాలి, బావిలో దూకాలి, ఇట్లాంటి మాటలు అంటా ఉంటే చూస్తా ఊరుకోవాలా? సో అట్లాంటివన్నీ కూడా నాయకుడు ఎలా ఉంటాడో వాళ్ళ కార్యకర్తలు కూడా అలానే ఉంటారు. నాయకుడు ఏమన్నాడు మేడం, ఇప్పుడు అప్పారప్ప డైలాగ్ వచ్చిన కొత్తలో ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా కావాలని ఒక ప్రెస్ మీట్ లో దాన్ని బహిరంగంగా చదివి వాళ్ళ కార్యకర్తలకు హింట్ ఇచ్చాడు, మీరు ఇదే అనండి అని. రోజా ఏం చేస్తా ఉంది మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేలో రప్ప రప్ప అని చెప్పి ఇండికేషన్స్ ఇస్తా ఉంది అభిమానులకి. మరొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారో కింద వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదు, ఇట్లాంటి పరిస్థితులు ఉంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి తరహా లాంటి ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవసరం అవుద్ది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ప్రజలు అంతకంటే భయంకరమైన ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి, యువత బాగుండాలి. ఇందాక మీరు ఓపెనింగ్ పాయింట్స్ లో యువత అంతా కూడా అన్నారు మేడం, అందరేం లేరు. చదువు లేని యువత మాత్రం కొంతమంది జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచుని ఈ రప్పారప్ప డైలాగులు కొడుతున్నారు, కానీ అందరైతే అట్లా ఏం లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అందరూ లేరు, కొంతమంది అలా ఉన్నారు. వాళ్ళని కూడా మార్చాలి, వాళ్ళని మార్చాలని తల్లిదండ్రులకు ముందు చైతన్యం రావాలి. అరే వీడేం చేస్తే ఇలా తీసుకెళ్లారు, ఓ గర్భిణిని కాలుతుంది అన్నాడా, అసలు తప్పులేదు. అసలు ఎవడు మేడం వాడు, ఆ హక్కు ఎవడికి ఇచ్చాడు వాడికి? అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు జనసేన ఒకళ్ళు, వైసీపీ ఇంకొకడు, ఇట్లాంటివన్నీ కూడా కాదు వంశీ కాదు బౌల్ గారు ఒక మాట. వంశీ గారు నేరం చేసిన వాడిని ఎలా అయితే చట్టం అదుపు చేస్తుందో ఆ నేరాన్ని పురికొల్పినోడిని కూడా అదుపు చేయాలి. అదేనండి చేయించారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది, నేరగాడి కంటే నేరం చేయించినోడు మహా ముదురు, వాడు కుట్ర ముదురు. వాళ్ళు ఆ విధమైన ప్రేరణ ఇవ్వకపోతే, వాళ్ళ విధమైన పారితోషాలు ఇవ్వకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అలా ఉండరు. వెరసి ఇబ్బంది పడేది బడుగులే అక్కడ. కాబట్టి వాళ్ళు అదుపు చేయాల్సిన అవసరం ఉంది, కాదు వాళ్ళను కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. రైట్. రవి గారు, అసలు ఏపీలో నిజంగానే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే దానికి మించి వస్తుందా? ఒకవేళ వస్తే కనుక దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయగలరంటారా? ఒకటండి, ఇప్పుడు మా చిన్నప్పుడు నేను 95లో నాకు ఇంటర్మీడియట్ అయింది. ఆ టైంలో నేను చూసేవాడిని, ఇది గల్లీకో రౌడీ, ఊరికో కొంతమంది రౌడీలు విడిగా చేసేవాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యాక నా కళ్ళ ముందు చూశాను ఏ రకంగా విజయవాడ,
ఈ కాకినాడ ఇవన్నీ ఎలా సెట్ చేయాలి, నేను ఇంజనీరింగ్ కొని లక్ష్మీ కాలేజీ చదువుకున్నాను, అప్పుడు కూడా చూసేవాడిని ఏ రకంగా సెట్ చేశారు. అయ్యే చట్టాలు కదా. ఇప్పుడు రజనీ గారు అంటున్నారు ఐపీఎస్ కి బిఎన్ఎస్ కి పెద్ద తేడా లేదు, అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి పెట్టారని. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయగలిగింది ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ గారు చేయగలుగుతుంది, మరి ఈ రోజు జరుగుతుంది ఏంటి? ఇంకోటి అదే చట్టాన్ని బలంగా అప్లై చేయగలిగింది. నిన్నే చెప్పారు ముఖ్యమంత్రి రాయలసీమలో ఏ రకంగా వ్యాక్సిన్ అణచివేసేవారు. అయ్యే చట్టాలు కదా, ఎలా అణచివేశారు? మరి అప్పుడు లేవో మానవ హక్కులు, అదే చట్టాలు కొత్త చట్టాలు ఏమైనా కావాలేమన్నా? ఇప్పుడు ఎన్నో కొత్త చట్టాలు మార్పు చేశారు, కొన్ని చట్టాలు మార్పు అదే దింపలేదు, మార్పు చేశారు. ఇంకోటి ఏమంటారంటే పోలీసులు అండి, మా చిన్నప్పుడు ఒకరికి ఎస్ఐకి జీప్ ఉండేది. నాకు తెలిసి అయితే చాలా మంది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సైకిల్ మీద తిరిగేవారు. మా నాన్నగారిని ఏమనేవాళ్ళు అంటే, ఇది వరకు పట్టుకున్నప్పుడు దొంగలను పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్లేవాళ్ళరా, అప్పుడు సైకిల్ కూడా తక్కువగా ఉండేవి అనేవాళ్ళు. ఇప్పుడు పట్టుకున్నటువంటి నేరం చేసిన పట్టుకుంటే ఆయన్ని జీబులోను ఫోర్డ్ ఫియస్టాలోను అలాగే తీసుకెళ్లాలని చెప్పి ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా, చట్టంలోనే ఉందా? రోడ్డు మీద తీసుకెళ్తే తప్ప? ఇదే రకంగా తప్పు అనిపిస్తుంది ఆవిడకి, రజనీ గారికి. అదేమన్నా మానవ హక్కులు ఉల్లంఘన ఏమన్నా? ఇప్పుడు మావోయిస్టులు తుపాకులు పెట్టుకుని అందరిని చంపేస్తున్నారు. మన ప్రాంతం మనం చూసాం కదా ఏ రకంగా మన కళ్ళ ముందు చంపేవాళ్ళు. మా చిన్నప్పుడు అయితే రోజు అయ్యి మా ఇంటి రకంగానే గోడ ముందు రాసేవారు మొత్తం రాతలండి. మరి ఈ రోజు లేవే, ఈ రోజు ఆపరేషన్ కగారుతో క్లీన్ చేస్తారు, తుపాకులు పట్టుకుని వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళకి లేని మానవ హక్కులు మనకున్నాయా? ఈ రోజు కూడా అంటారు కొంతమంది కమ్యూనిస్టులు. మరి ఈ మధ్య రజనీ గారు కేరళ వెళ్ళారు, అక్కడ ఏమైనా చెప్పారో నాకు తెలియదు. మరి ఇది కమ్యూనిస్టులు ఈ మధ్య అక్కడ ర్యాలీ కూడా చేశారు, అదే నక్సలైట్లు మానవ హక్కులు ఉన్నాయి, అలా ఎన్కౌంటర్ చేస్తే ఎలాగా అని చెప్పేసి అంటున్నారు. తుపాకులు పట్టుకుని వాళ్ళు చంపుతుంటే వాళ్ళకుండా మనకు మరి పోలీసులకి మా కుటుంబాలకి మానవ హక్కులు ఇవ్వా? సో ఏ రకంగా చట్టం ఉంది, చట్టాన్ని బలంగా అమలు చేయాలి. యోగి ఆదిత్యనాథ్ గారు కానీ ఎవరన్నా సరే చట్టాన్ని బలంగా అమలు చేయవలసిందే, అంతేగాని నిర్లిప్తగా. ఇప్పుడు ఇందాక మిత్రులు చదివారు 111 బిఎన్ఎస్ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరు చేస్తున్నారు? మరి బలంగా అమలు అవ్వాలి కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరు చేస్తున్నారు తెలుసు కదా, బలంగా అమలు చేయాలి. ఉన్న చట్టం ఫ్రేమ్వర్క్ లోనే బలంగా యోగి ఆదిత్యనాథ్ గారు బలంగా అమలు చేస్తారు, ఉన్న ఫ్రేమ్వర్క్ లోనే బలంగా అమలు చేస్తారు. లేకపోతే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం? ఈ రకంగా ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ ముసుగులోనే ఉంటూ దాడులు చేస్తాను. ఎవరు మా ప్రభుత్వం ఎక్కడ చట్టాన్ని మీరు చేసింది ఈ రోజు వరకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అండి అనునిత్యం వాళ్ళు ఇచ్చిన జీవోలు హైకోర్టు రజనీకాంత్ రోజు వెళ్ళే కోర్టులోనే అనేక సార్లు కొట్టేబడింది కదా. ఈ చట్టం ఈ జీవో చట్ట వ్యతిరేకం అన్ని కొన్ని వేలు ఉన్నాయి. 18 మాసాలు మా ఎన్డీఏ ప్రభుత్వం ఒకటైనా కొట్టేశారు ఎవరికి ఏమన్నా? ఇది చట్టం వ్యతిరేకం, మీరు చేసిన జీవో కరెక్ట్ కాదు, కొట్టేశారు ఏదైనా. మా ప్రభుత్వం చట్టం మీరింది అక్కడ. ఒక అడ్వకేట్ గా రజనీ గారు ఓకే నాకు తెలిసి ఆవిడ జనసేనగా అధికార ప్రతినిధిగా రాలేదు, ఆవిడ అధికార ప్రతినిధి కూడా కాదనుకున్నాను నాకు తెలిసి. అయితే అడ్వకేట్ గా వచ్చి ఉంటారు. సో నేననేది ఏంటంటే మా ప్రభుత్వం అయితే ఎక్కడ చట్టం మీరలేదు. మేము లా అండ్ ఆర్డర్ కూడా చట్ట పరిధిలోనే చేస్తాం, చట్ట ఫ్రేమ్వర్క్ లోనే చేస్తాం. ఇంకోటి అంబేద్కర్ గారు రాజకీయాలు రాలేదంటే ఆవిడ అన్నారు. అంబేద్కర్ గారు రాజకీయాలకు రాలేదు, రాజకీయ పార్టీ ఉంది, ఆయన 2 సార్లు పోటీ చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి ఆయన ఓడించారు. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి డబ్బులు ఇచ్చి ఆ రోజు మొదలు పెట్టారు, డబ్బులు ఇచ్చి ఓటర్లకి పిలువ పెట్టి అంబేద్కర్ గారిని దగ్గర నుండి ఓడించారు. 2సారి కూడా దగ్గర నుండి ఓడించారు. సో నేనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో చట్టం బలంగా అమలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మా ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు. గతంలో కూడా ఇటువంటి రౌడీజాన్ని అదే చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా, రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని చట్ట పరిధిలోనే దాన్ని అణిచివేస్తాం. ఈ రకమైన యాక్టివిటీలు కూడా చట్ట పరిధిలోనే. అదే ఏమన్నారంటే పోలీసులు నిర్లిప్తంగా భయపడిపోయో లేకపోతే ఏదో రకంగా కొంతమంది, అందరు కాదు కొంతమంది వెనకడు వేస్తున్నారు. ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 సెక్షన్ ఉంది కదా, అమలు చేయొచ్చు కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరు చేస్తారు? ఒకసారి గట్టిగా ఆ సెక్షన్ అమలు చేస్తే ఇంకోసారి ఎవరు ధైర్యం చేయరు కదా. ఆ రకంగా బలంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, మా ఎన్డీఏ ప్రభుత్వం అదే చెప్తున్నారు. రైట్. రజనీ గారు చివరిగా మీరేమంటారు? ఒక్కటి మేడం, రోడ్డు మీద నడిపించకూడదా, వెహికల్స్ లేకపోతే తీసుకెళ్లకూడదా అంటే నేనైతే లిక్కర్ స్కామ్ లో ఉన్న వారిని రోడ్డు మీద నడిపిస్తే చూడాలనిపిస్తుంది. లిక్కర్ లో కల్తీ మద్యం చేసి కొన్ని వందల వేల ప్రాణాలు తీసేసిన వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్తే చూడాలనిపిస్తుంది. అదే రకంగా చాలా క్రైమ్స్ లో సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అప్పుడున్న వాళ్ళు, తర్వాత అంతకు ముందు వాళ్ళు, కేజ్రీవాల్ గారు, వీళ్ళందరినీ రోడ్డు మీద తీసుకెళ్తే చూడాలనిపిస్తుంది. పెద్దోళ్ళకి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం ఉండదండి. వాడు చేసిన తప్పే, ఆ తప్పు వాడి చేతి మీద టాటూ వేయించుకున్నా, ఇంకొక పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే
తప్పు చేసినోడికి శిక్షే, కానీ ఆ శిక్షని మీరు ఎలా వేస్తారు అనేది. సరే పోనీ వాళ్ళు తప్పు చేసిన శిక్ష, లేకపోతే లిక్కర్ స్కామ్ వాళ్ళని రోడ్డు మీద దింపి ఎక్కడో వద్దు ఆ కోర్టు, విజయవాడ కోర్టు హైవే దగ్గర రోడ్డు మీద దింపితే మీరు చూడాలని ఇప్పుడే కదా చెప్పింది, మరి ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళు దాక్కుని వెళ్ళిపోతారు. మర్డర్ చేసిన వాడికి ఎందుకు ముసుగులేసి కోర్టులో ప్రొడ్యూస్ చేపిస్తారు? ఏది పోలీస్ స్టేషన్ లో, కోర్టులోనే కదా అతను ముసుగు తీసి చూసేది. అంటే ఇక్కడ కొంత చట్టాలు ఉన్నాయి. మా నాన్నగారి టైంలో ఇప్పుడు హిడ్మాని చంపడం కరెక్ట్, ఓకే, మావోయిస్టులని చంపడం కరెక్ట్, కానీ కొండపల్లి సీతారామయ్య గారి దగ్గర నుంచి తర్వాత చాలా చట్టాలు అంటే వాళ్ళవి సంబంధించి చాలా మారినాయండి. అప్పట్లో నక్సల్స్ అన్నారు, తర్వాత ఇంకొకటి అన్నారు, తర్వాత మావోలుగా మారారు, ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతున్నారే కానీ అవి అంతరించవు. ఎందుకంటే అదానీలు, అంబానీలు, వేదాంత, జిందాల్ కంపెనీలు మట్టి తవ్వుకుంటూ పోతుంటే ఢిల్లీని కాపాడుతున్న ఆరావళి పర్వతాలు కూడా అంతరించిపోతాయి. ఎందుకంటే అప్పుడు అతి కష్టమైనటువంటి, అతి ఖరీదైనటువంటి గ్రానైట్ అక్కడ దొరుకుతుందట, తవ్వుకుంటూ పోతున్నారు. ఆ గ్రానైట్ విదేశాల్లో దొరకదా, తీసుకుని పోతున్నారు. కొన్ని సంవత్సరాలకి ఆరావళి కనపడలేదు అనుకోండి, ఆరావళి అంతరించిపోయింది అనుకోండి, ఢిల్లీ స్మాష్, ఢిల్లీ పోతుంది. సో ఇలాంటి వాళ్ళు అడవుల్లో ఉండే వాళ్ళకి సభ్య సమాజం తెలియదండి. అడవిని కాపాడుకుంటూ ఉంటారు. అడవిలోకి ఎవరన్నా వచ్చి ఇబ్బంది పెడితే వాళ్ళ మీద దాడి చేస్తారు. సభ్య సమాజంలో జనాల్ని దాడి చేయరు. కానీ కొంతమంది మంత్రులు, కొంతమంది రాజకీయ నాయకులు చట్టాలు పెట్టి ఆదానీకు సిగ్నేచర్ చేసేస్తున్నాను, గ్రానైట్ కంపెనీ ఇక్కడ పెట్టేస్తున్నానంటే ఒక నాయకుడిని చంపేస్తే వాడు భయపడిపోయి ఈ చట్టాలు రూపాంతరం చెందడేమోనని ఒకవేళ బహుశా వాళ్ళు చంపుతారేమో, కానీ సభ్య సమాజంలో ఎవరిని జనాల మీద బాంబులేసి మన ఏదైతే కసపులాగా జనాల మీద బాంబులేసి బస్సులు పేల్చేసి ఇలా అంతా అడవి బిడ్డలు చేయరు సార్. మీరు మంచి చట్టాలు ఎవరు చేస్తారండి? ఎవరున్నారండి అడవి బిడ్డలు చేస్తారని ఎవరు చెప్పారు? ప్లీజ్ సార్, అడవి బిడ్డలు చేస్తారని ఎవరు చెప్పారు మీకు? నేను మాట్లాడింది ఏంటి? మావోయిస్టులు ఉండి అంతమంది చంపుతున్న గురించి మాట్లాడాను, అడవి బిడ్డల గురించి ఎవరు మాట్లాడారు ఇప్పుడు? లేదు సార్, వాళ్ళు అడవుల్లో ఉండే వాళ్ళని ఆపరేషన్ కగార్ అంటూ తుదిముట్టి చేసినారు కదా. సో ఇక్కడ జిందాలు తవ్వేస్తున్నారు. కొన్ని సంవత్సరాలకి ఆరావళి రవికిరణ్ గారు ఒకటి యాక్సెప్ట్ చేయండి. కొమ్మలు నరికితే ఆగుతుందా? కొమ్మలు నరికితే ఆగుతుందా? సార్ ఒక్క సెకండ్ మీరు ఆగండి, సార్ మీరే మాట్లాడండి, ఒక్క సెకండ్.